హాయ్ గాయ్స్. ఈరోజు నేను రెగ్యులర్గా కాకుండా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక టాపిక్ మాట్లాడదామని వచ్చేసాను. ఏంటి అని ఇంకా తెగ ఆలోచించేద్దు. అది పెంగ్విన్ వీడియో. ఒక గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ నుండి ఒక పెంగ్విన్ సపరేట్ అయిపోయి దాని ఫుడ్ దొరికే ప్లేస్ నుండి చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆ వీడియో చూసినప్పుడు ఫస్ట్ నేను కూడా రీసెంట్గా అనుకున్నా, బట్ లేటర్ వన్ డే ఆగిన తర్వాత వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నా. బట్ థింగ్స్ అండ్ రియాలిటీ కూడా నేను కొన్ని ఛానల్స్లో చూశాను. వాళ్ళేమంటున్నారు అంటే యాక్చువల్లీ దానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల అది సీ నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ మౌంటైన్స్ని ఓషన్ అనుకుని అక్కడే ఫుడ్ దొరికే ప్లేస్ అనుకుని వెళ్ళిపోయింది అని. థింగ్స్ ఏవైనా అయి ఉండొచ్చు, దానికి హెల్తే బాగోకపోయి ఉండొచ్చు, లేదా అది మనసులో ఏం ఫీల్ అవుతుందో నువ్వు నేను ఇద్దరం చెప్పలేం. కానీ అక్కడ ఒక చిన్న రియాలిటీ థింగ్కి మనందరం కనెక్ట్ అయిపోతున్నాం. అదేంటో చెప్పనా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఎలా అయినా ఉండని, కానీ మనకి మన మనసుకి ఏది నచ్చిందో ఏది అనిపిస్తుందో అది మాత్రమే చేయాలి అని. ఆ పెంగ్విన్ కూడా అంతే కదా చేసింది. అటు చూసింది ఇటు చూసింది, దానికి ఎటైతే వెళ్ళాలి అనిపించిందో అటు మాత్రమే వెళ్ళింది. చాలా బాగా అనిపించింది నాకైతే. జనరల్గా కంపేర్ చేసుకుంటే మనకు కూడా అంతే లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఉండొచ్చు, మనం భరించలేనంత ప్రెషర్ లైఫ్లో ఉండుండొచ్చు, మనం తట్టుకోలేనన్ని కష్టాలు ఉండుండొచ్చు. ఆ పెంగ్విన్ లాగానే మనం కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అని చాలాసార్లు అనుకుంటాం. కానీ వెళ్ళగలమా? లేదు కదా. ఎందుకంటే మనం పెంగ్విన్స్ కాదు కాబట్టి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నీకు బాగా కష్టం అనిపిస్తే వెళ్ళిపో, ఆ కష్టం నుంచి దూరంగా వెళ్ళిపో, కానీ లైఫ్ నుంచి కాదు. ఆ రియాలిటీ పెంగ్విన్కి తెలియదు కాబట్టి అది అలా దాని లైఫ్ లేని చోటుకి వెళ్ళిపోయింది. బట్ నీకు రియాలిటీ తెలుసు కదా, లైఫ్ రియాలిటీ తెలుసు కదా, అందుకే కష్టం నుంచి వెళ్ళు, ఆ తర్వాత లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందా? ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఫాలో అయిపో.